శునకంతో పాటు మహర్షి విశ్వామిత్రుడి తోడుగా శ్రీరామ లక్ష్మణుడు మిథిలాపురిలో అడుగుపెట్టిన శుభవేళ అది. నగరమంతా పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. అదే సమయంలో జానకీదేవి తన సఖులతో కలిసి నందనవనంలో విహరిస్తూ ఉండగా వనంలోని చిలుకల కిలకిలలు ఆమె చెవిన పడ్డాయట. గుంపులోని ఒక చిలుక అప్పుడే శ్రీరాముని రూపాన్ని కన్నులారా వీక్షించి వచ్చి పరవశంతో మిగిలిన చిలుకలకు ఆ దాశరథి రూపాన్ని ఇలా వర్ణిస్తోంది. రాజవరశేఖరం రవికుల సుధాకరం, రాజవరశేఖరం రవికుల సుధాకరం, ఆజానుబాహు నీలాభకాయం, ఆజానుబాహు నీలాభకాయం, రాజాని కోదండ రాజదీక్షా గురు, రాజాని కోదండ రాజదీక్షా గురు, రాజీవలోచనం రామచంద్రం. పురాణేతిహాసాలే కాక పశుపక్ష్యాదుల భాషలను సైతం ఎరిగిన వైదేహి ఆ చిలుకల సంభాషణ విని చకితురాలైంది. ఎవరా రఘురాముడు? చూడకముందే నా మనసు ఆ కోదండపాణి కోసం ఎందుకు ఇంతలా తప్పిస్తోంది అని తనలో తాను తలపోస్తూ ఆ సుందరమూర్తి దర్శనం కోసం ఎదురు చూస్తోంది. సీతమ్మ చెలికత్తెలు శ్రీరాముని పరాక్రమాన్ని స్మరిస్తూ ముచ్చటించుకుంటున్నారు. ఆ శ్రీరామచంద్రుడు రఘుకుల తిలకుడు కావచ్చు, ఆజానుబాహుడు కావచ్చు, మునిజనులను కాపాడే మహావీరుడు కూడా కావచ్చు. కానీ మా సుకుమారి సీతమ్మ కనులలోకి చూసి మనసులోని భావాన్ని కనిపెట్టగలడా అని చమత్కరిస్తున్నారు. శుభగడియ రానే వచ్చింది. దశరథనందనుడైన శ్రీరామచంద్రునికి, ధరణీపుత్రి అయిన మన జానకమ్మ తల్లికి జరుగుతున్న
ఈ కళ్యాణ మహోత్సవం కమనీయం, అద్వితీయం. ఈ పండుగ వేళ పెద్దలకే కాదు, పిల్ల పాపలకు కూడా మనసులు పులకరించాయి, హృదయాలు పరవశించాయి. కళ్యాణం కానుంది కన్నే జానకికి, కళ్యాణం కానుంది కన్నే జానకికి, వైభోగం రానుంది రామచంద్రుడికి, వైభోగం రానుంది రామచంద్రుడికి. దేవతలే దిగి రావాలి జరిగే వేడుకకి, రావమ్మ సీతమ్మ సిగ్గుదం కరలో, రామయ్య రామయ్య పెళ్లి శోభలతో. దివ్యమంగళ వాయిద్యముల మధ్య దేవతలే దిగివచ్చి ఈ జగన్మాతా పితరుల కళ్యాణ వైభవాన్ని కనులప్పగించి చూసే ఈ వేడుకలో మనం కూడా ఉండడం మన పూర్వజన్మల పుణ్యఫలం, ఇంకా మన పెద్దల ఆశీర్వాదం కూడా కదా. 1000 కనులున్నా సరిపోని ఈ కళ్యాణ వైభవాన్ని కనులారా చూసి తరిద్దాం రండి.